పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌కి మూడింది. ఒకవైపేమో బలూచిస్తాన్ వాళ్ళు మా ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. మా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మునీర్‌ని అంతం జేస్తామని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ మధ్యనే ఆగస్టు 11 తారీఖు పాకిస్తాన్ నుంచి విడిపోతున్నట్టు మా సొంత దేశంగా బెలూచిస్తాన్ వాళ్ళు ప్రకటించుకున్నారు. కానీ పాకిస్తాన్, బెలూచిస్తాన్ తమ ఆధీనంలో తీసుకొని నియంత పాలన కొనసాగిస్తుంది. వాళ్ళేమో మా సొంత దేశం అంటున్నారు. కానీ వాళ్ళని పాకిస్తాన్ తన చేతుల్లో పెట్టుకొని బందీగా పెట్టుకొని వాళ్ళని బలవంతంగా పరిపాలిస్తుంది. అక్కడ పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. మహిళల మీద అరాచకం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. అందుకని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ని అంతం చేస్తామనేది బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న ప్రకటన ఇప్పుడు. సరే ఇదొక స్టేట్‌మెంట్ అయితే, ఇమ్రాన్ ఖాన్‌కి ఏమన్నా అయితే, ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా లేదా అన్న కాడ చర్చ జరుగుతుంది. ఇమ్రాన్ ఖాన్‌ని జైల్‌లో చంపేశారు అని చాలా మందిలో ఇప్పుడు అనుమానం. ఇమ్రాన్ ఖాన్‌కి గనక నిజంగా ఏమన్నా అయితే మాత్రం మునీర్‌ని చంపేస్తామని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎటు జూసి మునీర్‌కి మూడింది. ఇటువైపు నుంచి ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు. ఇంకొక వైపు చూస్తే పీఓకే వాళ్ళు. పీఓకే ప్రజలు కూడా పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మీద చాలా కోపంతో ఉన్నారు. అని మీరనొచ్చు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీద కోపంగా ఉండాలి గానీ మునీర్ మీద ఏందంటే పెత్తనమంతా మునీర్‌దే. పాకిస్తాన్‌లో ప్రభుత్వాలదేముండదు. అంతా ఆర్మీ పెత్తనమే. ఆర్మీ చీఫ్ మునీర్ పెత్తనమే. అందుకనే పీఓకే ప్రజల కోపం మునీర్ మీదే. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తల కోపం మునీర్ మీదే. బలూచిస్తాన్ ప్రజల కోపం మునీర్ మీదే. దొరికితే అంతం జేస్తాం అన్నట్టున్నారు అక్కడోళ్ళు.